హాయ్ అందరికీ, మై నేమ్ ఇస్ మేఘనా. వెల్కమ్ టు అవర్ ఛానల్. 5 బాల్స్లో 4 రన్స్ కొట్టిండు రోహిత్ శర్మ. 6 బాల్స్లో 10 రన్స్ కొట్టిండు ఇండియాస్ నెంబర్ 1 టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. టీమిండియా స్క్వాడ్లో వైస్ కెప్టెన్ రోల్ ఇచ్చిన ప్లేయర్ గోల్డెన్ డక్ అయ్యిండు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు టీమిండియా వరల్డ్ కప్ స్క్వాడ్ చూస్తే అందులో సగం కన్నా ఎక్కువ మంది ప్లేయర్స్ అవుట్ ఆఫ్ ఫామ్ ప్లేయర్సే ఉన్నారు. మరి అవుట్ ఆఫ్ ఫామ్ ప్లేయర్స్తో ఈసారి కప్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ప్లేయర్స్ని చూస్తే అందరూ తోపు ఆటగాళ్ళే, ఒక్కరు కూడా ఏదో చిన్న చితక ప్లేయర్స్ కాదు. వాళ్ళ డే అయితే మాత్రం గేమ్ని గెలిపించగల సత్తా ఉన్న ప్లేయర్సే. కానీ రీసెంట్గా చూస్తే అందరూ టాప్ ప్లేయర్స్ అవుట్ ఆఫ్ ఫామే ఉన్నారు. ఒకసారి రోహిత్ శర్మ గురించి మాట్లాడితే, IPL 2024లో హిట్ మ్యాన్ 300+ రన్స్ కొట్టిండు. కానీ రీసెంట్ ఫామ్ చూస్తే లాస్ట్ 3 మ్యాచెస్లో 5, 8 and 6 రన్స్ కొట్టిండు. చెన్నై మ్యాచ్లో 100 కొట్టిండు. అది తప్ప రోహిత్ శర్మ మంచి ఫామ్లో బ్యాటింగ్ చేస్తున్నట్టు నాకైతే ఎప్పుడు అనిపించలేదు. ఇప్పటికి 10 మ్యాచెస్లో ఒక 100 తప్ప ఎప్పుడు కూడా 30 రన్స్ స్కోర్ దాటలేదు. ఒక ప్లేయర్ 10 మ్యాచెస్లో 300+ రన్స్ కొట్టడం, అది కూడా 30 యావరేజ్తో అంటే టీ20స్లో కన్సిడర్ చేస్తే ఓకే అనొచ్చు. ఇక నెంబర్ 1 టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడితే, IPLలో లాస్ట్ 5 గేమ్స్లో స్కోర్స్ చూస్తే 10 రన్స్, 29 రన్స్, మళ్ళీ 10 రన్స్, ఒక మ్యాచ్లో 78 రన్స్ అండ్ ఒక మ్యాచ్లో గోల్డెన్ డక్ అయ్యిండు. టోటల్ IPL 2024లో 176 రన్స్ కొట్టిండు. టీ20s అనగానే ఇండియాలో మనకు గుర్తుకు వచ్చేది సూర్యకుమార్ యాదవ్ పేరే. అలాంటి ప్లేయర్ పైన టీ20స్లో మనం చాలా డిపెండ్ అవుతాం. కానీ అలాంటి ప్లేయర్ ఇంజురీ వల్ల IPL స్టార్టింగ్లో కొన్ని గేమ్స్ ఆడలేదు. ఇంజురీస్ నుండి తిరిగి వచ్చాక ప్రాపర్ బ్యాటింగ్ చేయడం లేదు. అతని ఫిట్నెస్ పైన కూడా 100% ఫిట్గా ఉండడన్న న్యూస్ లేదు. ఎందుకంటే సూర్యని ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఓన్లీ బ్యాటింగ్కే వాడుకుంటున్నారు. అతని ఫీల్డింగ్ ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్లో కూడా కనబడలేదు. ఇలాంటి ఫామ్తో సూర్య టీ20 స్క్వాడ్లో మనల్ని ఆదుకుంటారని అనుకుంటున్నారా? ఇక మన టాప్ ప్లేయర్, ఇండియాస్ గ్రేటెస్ట్ వైట్ బాల్ ఆల్రౌండర్, టీ20 వరల్డ్ కప్ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. పాండ్యా గ్రేట్ ప్లేయరే, నేను కాదంటలే. అతను బిగ్ గేమ్స్లో ఇండియాకి చాలా బాగా పర్ఫామ్ చేశాడు. కానీ IPL 2024లో అతనుకున్నంత హేట్ వేరే ఏ ప్లేయర్ కూడా లేదు. పాండ్యా ఆల్రౌండర్గా ముంబై ఇండియన్స్కి 10 గేమ్స్లో కేవలం 4 వికెట్సే తీసిండు. బ్యాటింగ్లో ఇంకా ఘోరంగా ఫెయిల్ అయ్యిండు. 10 గేమ్స్లో 197 రన్సే కొట్టిండు. అందులో రీసెంట్గా గోల్డెన్ డక్ కూడా ఉంది. IPLలో లాస్ట్ 5 గేమ్స్లో పాండ్యా స్కోర్స్ చూస్తే ఒక మ్యాచ్లో 47 కొట్టిండు. మిగతా మ్యాచెస్లో 10, 10, 2, 0 స్కోర్స్ ఉన్నాయి. ఇక బౌలింగ్ అయితే బ్యాటింగ్ కన్నా ఎక్కువ రన్స్ ఇచ్చిండు. బౌలింగ్ న్యూ బాల్తో వేసినా, డెత్లో వేసినా అతన్ని తుక్కు కొడుతున్నారు. బిలో యావరేజ్ బౌలింగ్ ఉంది పాండ్యాది. ఇక యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా ఉన్నాడు. అతను ఆడిన 9 మ్యాచెస్లో 250 రన్స్ కొట్టిండు. అందులో ఒక 100 తప్ప ఒక్కసారి కూడా జైస్వాల్ 30 రన్స్ దాటలేదు. మరి ఇలాంటి ప్లేయర్ కోసం ఇన్ఫామ్ KL రాహుల్, అభిషేక్ శర్మ అండ్ CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ని కూడా డ్రాప్ చేశారు. ఇక బౌలర్స్ విషయానికి వస్తే రన్ మెషిన్ ఆవేష్ ఖాన్ని రిజర్వ్ ప్లేయర్లో ఉంచారు. అతను ఆడిన 9 మ్యాచెస్లో 9 వికెట్స్ తీసిండు, అది కూడా 10 ఎకనామీతో. ఆవేష్ ఖాన్ ఎప్పుడు కూడా నాకు ఒక మంచి బౌలర్ లాగా కనబడలేదు. అతనికి ఎప్పుడు ఆపర్చునిటీస్ వచ్చినా రన్స్ ఇవ్వడం తప్ప వికెట్స్ తీయడం నేను ఎప్పుడూ చూడలేదు. ఖలీల్ అహ్మద్ కూడా అంతే, అతను కూడా రన్ మెషినే. ఇలాంటి పేసర్స్ని తీసుకొని గత 12 ఇయర్స్గా IPLలో బాగా పర్ఫామ్ చేస్తున్న సందీప్ శర్మ అండ్ నటరాజన్ని తీసుకోకపోవడం చాలా ఘోరం. ఇక మెయిన్ స్క్వాడ్లో ఉన్న హర్షదీప్ సింగ్ అండ్ సిరాజ్ గురించి మాట్లాడితే, హర్షదీప్ సింగ్ ఈసారి IPLలో తన ప్రైమ్ ఫామ్లో లేడు. అతను 9 మ్యాచెస్లో 12 వికెట్స్ తీసిండు, 10 ఎకనామీ ఉంది. సిరాజ్ అయితే ఇంకా ఘోరం, 9 మ్యాచెస్లో 6 వికెట్సే తీసిండు, 9.5 ఎకనామీ ఉంది. బుమ్రా ఒక్కడే మంచి ఫామ్లో ఉన్నాడు, అందుకే అతను వరల్డ్ క్లాస్ బౌలర్గా ఉన్నాడు. అతనితో ఇన్ఫామ్ సందీప్ శర్మ, నటరాజన్ లాంటి బౌలర్స్ని ట్రై చేస్తే బాగుండు. అట్లీస్ట్ రిజర్వ్ ప్లేయర్స్లో ఖలీల్ అహ్మద్ అండ్ ఆవేష్ ఖాన్ని తీసేసి నటు అండ్ సందీప్ శర్మ నుంచితే బాగుండేది. ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడిన 7 to 8 ప్లేయర్స్ అందరూ అవుట్ ఆఫ్ ఫామే ఉన్నారు. వీళ్ళంతా రేపు వరల్డ్ కప్ ప్లేయింగ్ 11లో ఉండేవాళ్ళే. మరి ఇలాంటి అవుట్ ఆఫ్ ఫామ్ ప్లేయర్స్తో ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందంటారా? మీరే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.